10 ఏళ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పుడు అధికారం పోయేసరికి తట్టుకోలేక ప్రజాప్రభుత్వంపై అడ్డగోలుగా విషం చిమ్ముతున్నారు. అవును, బీఆర్ఎస్ నేతల తీరు ఇప్పుడు రాజకీయాలే అసహించుకునేలా ఉన్నాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చూసి ఓర్వలేక 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో వస్తున్న ఆనందాన్ని చూసి తట్టుకోలేక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలకు పని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. విద్యుత్ కొనుగోళ్లపైన ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ రకరకాలుగా పనికి మాలిన పోస్టర్లు, అబద్ధపు రాతలతో సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం నుంచి దృష్టి మరల్చి ప్రజలను ఫేక్ న్యూస్ తో రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవాలని గులాబీ దండు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది. గులాబీ నేతలారా, ఇకనైనా మేల్కోండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపారో ఇంకా మీకు అర్థం కాలేదా? మీ హయాంలో జరిగిన అవినీతి చిట్టా బయటపడుతుందనే భయమా? లేక ప్రజాప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని అక్కస? అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలంటే ప్రజలే మీకు మరొకసారి బుద్ధి చెప్తారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇక్కడ పారేది నిజం మాత్రమే, మీ ఫేక్ ప్రచారాలు కాదు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానేసి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండడం నేర్చుకోండి. లేదంటే మీ ఫేక్ గులాబీ ఫ్యాక్టరీకి ప్రజలే శాశ్వతంగా సమాధి కడతారు. జాగ్రత్త.